ఎండియు వాహనాలు రద్దు తర్వాత వివిధ కార్పొరేషన్ల ద్వారా వాటిని నిర్వహిస్తున్న వారికి అందించాలని నిర్ణయించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నా వారికి ఉపాధి కల్పించేలా ఆయా వాహనాలను ట్రాన్స్ఫర్ చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. దీనికి సంబంధించిన జీవో విడుదల తర్వాత వాహనాలను కూడా లబ్ధిదారుల పేర్లతోనే అందిస్తామన్నారు. జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారానే సరుకులు పంపిణీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. వృద్ధులు, వికలాంగుల ఇళ్లకే వెళ్లి రేషన్ అందించడం జరుగుతుందన్నారు. కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్ మరియు క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర ఎవరైతే లబ్ధిదారులు ఒప్పందం చేసుకుని ఈ వాహనాలు తీసుకున్నారో 10% కట్టి వాళ్ళందరికీ కూడా ఉచితంగానే ఈ వెహికల్స్ ట్రాన్స్ఫర్ చేయాలని ఆ రోజు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నాం. సో దీనికి ఆర్థిక భారం ప్రభుత్వం పైన పడుతున్నా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్లు, ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్స్ కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళు కూడా ఆ వాహనాలు వాడుకుని వాళ్ళు చేసే కార్యక్రమాలు కొనసాగించుకోవచ్చు, గూడ్స్ క్యారియర్స్గా వాళ్ళు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయమని వివిధ డిపార్ట్మెంట్స్ మరియు అక్కడున్న పెద్దలతో కూడా మాట్లాడి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత, జియో వచ్చిన తర్వాత యాసెట్ ట్రాన్స్ఫర్ అనేది ఆ లబ్ధిదారుల పేర్ల మీద చేసేస్తాం.